హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ వైష్ణవి, ప్రాసోడాంటిస్ట్ ఇన్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్, కేపీహెచ్బి, కొండాపూర్, బంజారా హిల్స్ అండ్ మణికొండ. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అట్రిషన్ ఆఫ్ టీత్, అంటే పళ్ళు అరిగిపోవడం. ఈ మధ్య సాధారణంగా మనం చూస్తున్న కేసెస్ ఏంటంటే పళ్ళు క్రమేణా అరిగిపోయి దానివల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ రావడం. అసలు మామూలుగా పళ్ళు అరిగిపోవడం అంటే ఏంటి, దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడైనా కానీ మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉండే కొద్దీ ఫస్ట్ మనం మిల్క్ టీత్, పాల పళ్ళు పడిపోయి ఆ తర్వాత మన పర్మనెంట్ టీత్ వస్తాయి. ప్రతి పర్మనెంట్ టీత్లో మనకి 3 సర్ఫేసెస్ ఉంటాయి: ఎనామిల్, డెంటిన్ అండ్ లోపల పల్ప్ అని అంటాం. ఈ ఎనామిల్ అండ్ డెంటిన్ అనేది మన పళ్ళని కాపాడడానికి ప్రొటెక్టివ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తాయి. ఎప్పుడైనా కానీ ఎనామిల్, డెంటిన్ అనేది దాని సరైన థిక్నెస్లో మంచిగా అరగకుండా ఉన్నంత కాలం మన పళ్ళుకి పుచ్చు కానీ సెన్సిటివిటీ కానీ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. కానీ మనం పెరుగుతూ ఉండే కొద్దీ, రకరకాల ఫుడ్స్ అవి తింటూ ఉండే కొద్దీ వేరే వేరే పనులు లైక్ నైట్ గ్రైండింగ్ కానీ, బ్రక్సిజం కానీ, లేదా నార్మల్ తినడం కానీ, ఇవన్నీ మనకి పన్ను పై సర్ఫేస్ అనేది మెల్లమెల్లగా క్రమేణా అరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం వియర్ అండ్ టియర్ ఆఫ్ టీత్ అంటాం. ఈ వియర్ అండ్ టియర్ ఆఫ్ టీత్ అనేది అందరిలో నార్మల్గానే జరుగుతుంది. అది మనకి ప్రాబ్లం ఆర్ అలా టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ కాదు. కానీ కొంతమందిలో ఈ వియర్ అండ్ టియర్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన టీత్ రిపేర్ అయ్యే లోపలే దాని మీద ఉన్న ఎనామిల్ ఇంకా డెంటిన్ అనేవి చాలా ఫాస్ట్గా అరిగిపోతూ ఉంటాయి. అవి అరిగిపోతూ ఉండడం వల్ల లోపల ఉన్న నరాలు అనేది బయటికి పడి మనకి సెన్సిటివిటీ కానీ, పెయిన్ కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో నార్మల్ అరగడం, బాగా ఫాస్ట్గా అరగడం, వీటి రెండింటి మధ్యలో మనం తేడా ఎలా చూస్తాము, దానికి ఏం చేయాలి అని మాట్లాడుకుంటే, నార్మల్ టియర్ వల్ల మనకి సెన్సిటివిటీ కానీ, పెయిన్ కానీ ఏం రాదు. ఎప్పుడైనా కానీ మన పళ్ళు అరిగిపోతూ ఉంటే దాని ఇరప్షన్ ప్యాటర్న్, మనకి పన్ను ఎంత అరుగుతూ ఉంటుందో అలానే పన్ను క్రమేణా పైకి వస్తూ కూడా ఉంటుంది. సో మనకి నమలడంలో కానీ, ఫంక్షన్లో అదే తినడంలో కానీ, మాట్లాడడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమందిలో ఈ వియర్ అనేది వేరే వేరే కారణాల వల్ల కానీ, అలవాట్లు లైక్ వక్క తినడం కానీ, ఏదైనా గట్టి వస్తువులు బాగా నమలడం కానీ, ఎక్కువ అసిడిక్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, లెమన్ కానీ, అలా కాకుండా కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉంటుంది. సో యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కానీ చాలా ఫాస్ట్గా, అంటే మన పన్ను దానంటే అది రిపేర్ చేసుకునే కంటే ఫాస్ట్గా పన్ను అరిగిపోతుంది. అప్పుడు మనకి లోపల నరాలు బయటపడి సెన్సిటివిటీ, పెయిన్ అనేది వస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే, ఎంత అరిగిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. అసలు ఫస్ట్ మనము అరగడానికి అయ్యే కాజెస్, దేనివల్ల మనకి పన్ను అరుగుతుంది అనేది చూసుకోవాలి. అరగడానికి కాజెస్ చాలా ఉంటాయండి. ఒకటి, మన పన్ను అనేది న్యాచురల్గా వీక్గా ఉండడం, అంటే మన ఎనామిల్కి కానీ, డెంటిన్కి కానీ అంత స్ట్రెంగ్త్ ఉండకపోవడం వల్ల ఏమన్నా చిన్నగా తిన్నా, ఎక్కువ హార్డ్ వస్తువులు తినకపోయినా ఈజీగా అరిగిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఏదన్నా బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేయడం, ఆకు వక్క తినడం, అబ్రేసివ్ టూత్ పేస్ట్, టూత్ బ్రషింగ్ అనేది జెంటల్గా కాకుండా చాలా అగ్రెసివ్గా, అంటే చాలా గట్టిగా, హారిజాంటల్గా, చాలా ప్రెషర్తో తోమడము, హార్డ్ టూత్ బ్రష్ విజిల్స్ వాడడము, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా టూత్ సర్ఫేస్ లాస్, పళ్ళు అరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక హ్యాబిట్ ఏంటంటే నైట్ గ్రైండింగ్, రాత్రిపూట పళ్ళు కొరకడం కానీ, లేదంటే అక్లూజల్ ఫోర్సెస్, మనం బైటింగ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నా కానీ మనం పళ్ళు అరగడం అనేది చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి కామన్గా తెలిసినవే, మనం ఒకవేళ ఆలోచించేస్తే అర్థమైపోయే విషయాలే. కానీ అందరూ మిస్ చేసే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ టూత్ గ్రైండింగ్ ఆర్ టూత్ వేర్ కాజ్ చేసేది ఏంటి అంటే అక్లూజన్. అక్లూజన్ అంటే ఏంటి అంటే, మనం పళ్ళు కొరికినప్పుడు ప్రతి ఒక్కరికి పళ్ళు ఒకదానిలో ఒకటి కరెక్ట్గా కూర్చుంటాయి. దీన్ని మనం మ్యాక్సిమం ఇంటర్కస్పేషన్ కానీ, సెంట్రిక్ రిలేషన్ ఆర్ సెంట్రిక్ బైట్ అని అంటాం. ఈ ఒకదాంట్లో ఒకటి పళ్ళు కూర్చోవడం వల్లనే మనం తినడం కానీ, అన్ని కరెక్ట్గా నమలడం, అంటే పెద్ద వస్తువులు కానీ, చిన్న వస్తువులు కానీ, ఈవెన్ ఫైన్ గ్రైండింగ్ అనేది కూడా ఈ అక్లూజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడన్నా మనకి అక్లూజన్ డిస్టర్బ్ అయిందంటే అప్పుడు మనకి ఈ టూత్ గ్రైండింగ్ అనేది అగ్రెసివ్ అవుతుంది. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వెనకాల ఏదైనా ఒక పన్ను మిస్ అయింది అని అనుకుందాం. సో ఆ ఒక పన్ను మిస్ అవ్వడం వల్ల మనకి దాని ముందు ఉన్న పన్ను, వెనకాల ఉన్న పన్ను స్లోగా డ్రిఫ్ట్ అవుతాయి. అంటే వాటి పొజిషన్లో మనకి చేంజ్ వస్తుంది. ఆ పొజిషన్ చేంజ్ అనేది మనకి పన్ను ఇలా క్రాస్గా వంగడం వల్ల జరుగుతుంది. ఇలా పన్ను క్రాస్గా వంగినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు లేని హై పాయింట్ అనేది, అంటే ఇన్ని సంవత్సరాలు లేని ఒక కొత్త కాంటాక్ట్ పాయింట్ క్రియేట్ అవుతుంది మనకి నోట్లో. సో ఆ కొత్త కాంటాక్ట్ పాయింట్ క్రియేట్ అయినప్పుడు మనకి ఇన్నేళ్ళు ఉన్న అక్లూజన్, అంటే ఇన్నేళ్ళు మీరు ఎలా కొరుకుతున్నారో అది మనకి మొత్తం ఆల్టర్ అయిపోతుంది. ఇవి ఎంత మైన్యూట్గా ఉంటాయంటే, మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్లో అంటే
అంటే వెంటనే మనకి నోట్లో తెలియదు. మన బాడీ అడాప్టివ్ కెపాసిటీ వల్ల ఈ హై పాయింట్ ని ఈదర్ రెండు విషయాల్లో రియాక్ట్ అవుతుంది మన బాడీ. ఒకటి, ఈ హై పాయింట్ అనేది దానంతది అదే అరగదీసుకొని దాన్ని మళ్ళీ నార్మల్ బైట్ లోకి తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఈ హై పాయింట్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఎలా అయితే కొరుకుతున్నారో దాన్ని ఆల్టర్ చేసుకోవడం మొదలు పెడతారు. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ హై పాయింట్ వస్తుంది అనుకోండి, కొంతమంది ఈ హై పాయింట్ అవాయిడ్ చేయడానికి అయితే ముందుకి కొరకడం లేదా పక్కకి కొరకడం లేదా నార్మల్ కంటే వెనక్కి కొరకడము అలవాటు చేసుకొని అలా అలవాటు పడిపోతారు. ఆ అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుంది, మన నార్మల్ ఒక్లూజన్ ఇన్నేళ్ల నుంచి మనకున్న స్టేబుల్ బైట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ వచ్చి ఆ అడాప్టేషన్ లో క్రమంగా అంటే ఆ అడాప్ట్ అయ్యే భాగంగా మనకి పళ్ళు క్రమేణా అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఓవర్ నైట్ అంటే చాలా వెంటనే జరగవు. కొన్ని సంవత్సరాల తరబడి జరిగిన తర్వాత పళ్ళు పైన లేయర్ మొత్తం అరిగి లోపల నరాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనకి సెన్సిటివిటీ, పెయిన్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అంత సెన్సిటివిటీ, పెయిన్ వచ్చేదాకా పళ్ళు అరిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అంటే మనకు అసలు పళ్ళు ఎంత అరిగినాయి, ఆ ఉన్న పళ్ళ కండిషన్ ఏంటి, దాని లోపల ఉన్న నరాల కండిషన్ ఏంటి, అసలు ఆ బైట్ ఆల్టరేషన్ ఎంత కాంప్లికేటెడ్ గా జరిగింది అంటే ఆ బైట్ అనేది జస్ట్ కొంచెం మనకి ఆ హై పాయింట్ అనేది తీసేసి కరెక్ట్ చేసే దగ్గరే ఉందా, లేదు అంటే అసలు మొత్తం ఒక్లూజన్ మొత్తం బైట్ మారిపోయి మొత్తం కరెక్షన్ చేసే స్టేజ్కి వచ్చిందా అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనకి జస్ట్ ఒక హై పాయింట్ ఒకటి తీసేసి మినిమల్ సెలెక్టివ్ గ్రైండింగ్ అంటాం. అప్పుడు ఏంటంటే మనం జస్ట్ నోట్లోనే బైట్ అనేది చూసుకుంటూ సెలెక్టివ్ గ్రైండింగ్ చేసుకొని మళ్ళీ మీ పాత బైట్కి తీసుకొచ్చేస్తాం. అది మనకి చాలా కేసెస్లో చిన్న కరెక్షన్స్ నోట్లోనే చేసుకుంటే సరిపోతుంది. అది చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ టూత్ సర్ఫేస్ లాస్ వల్ల అయిన సెన్సిటివిటీ తగ్గించడానికి యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్ట్, టూత్ బ్రషింగ్ టెక్నిక్ మార్చడము, సాఫ్ట్ బ్రిజిల్స్ వాడడము, హార్డ్ బ్రిజిల్స్ మానేసి ఇలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా మన టీత్ రికవర్ అయిపోతుంది, మీ సెన్సిటివిటీ, పెయిన్ అనేవి తగ్గిపోతాయి. ఇలా కాకుండా మనకి బైట్ మొత్తం ఆల్టర్ అయిపోయింది, చాలా మేజర్ కరెక్షన్ కావాలి అన్నప్పుడు మనం మళ్ళీ బైట్ రీహాబిలిటేషన్ అంటే ఒక్లూజల్ రీహాబిలిటేషన్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎక్కడ ఒక్లూజన్ మారింది, దాని కరెక్ట్ ఒక్లూజన్ ఏంటి అనేది అనలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బైట్ ఎలా ఉంది, అసలు బైట్ ఎలా ఉండాలి, మనం ఇప్పుడు బైట్ని కరెక్ట్ బైట్కి తీసుకురావడానికి ఎంత కరెక్షన్ చేయాలి అనేది అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అవసరం బట్టి అయితే పంటి మీద ఫిల్లింగ్స్ కానీ అంటే ఒక్లూజల్ ఓన్లీ పన్ను బైభాగం మాత్రమే రిప్లేస్ చేసే ఫిల్లింగ్స్ కానీ, ఆర్ లేదు యాంటీరియర్ ముందు పళ్ళు అనుకోండి వినియర్స్ కానీ లామినేట్స్ కానీ, లేదు అంతకన్నా మనకి ఎక్కువ కరెక్షన్ అవసరం వస్తుంది అంటే ఫుల్ క్యాప్స్, యాంటీరియర్ పోస్చర్ అంటే ముందు వెనకాల ఫుల్ క్యాప్స్ అనేది మనం ట్రీట్మెంట్ ప్లాన్ లో భాగంగా డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ కేసెస్ లో పన్ను అరిగింది, సర్ఫేస్ చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటే, ఒకవేళ నరాలు చాలా బయటకు వచ్చేసాయి అనుకుంటే అలాంటి పళ్ళకి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన వాటిపైన క్యాప్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది కూడా ఎప్పుడన్నా స్టేజెస్లో చేసుకోవడం బెటర్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం బైట్ స్టేబుల్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తాం, ఫస్ట్ మనం వెనకాల టీత్ ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక భాగం, తర్వాత ఇంకో భాగం, ఆ తర్వాత ముందు మనకి చూసే భాగం కాస్మెటిక్ పర్పస్. సో ఫస్ట్ ఒక భాగం చేసుకున్న తర్వాత వాటిని మినిమల్గా టెంపరీ క్రౌన్స్ కానీ టెంపరీ సిమెంట్తో పర్మనెంట్ క్రౌన్స్ కానీ పెట్టుకొని అట్లీస్ట్ ఒక 3 to 4 weeks మనం అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న బయట అసలు మీకు అలవాటు అవుతుందా, మీకు అంతా కంఫర్టబుల్గా ఉందా అనేది మనం టెంపరీ ఫేజ్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళి ఒక స్టేబుల్ బైట్, ఒక స్టేబుల్ ఒక్లూజన్ అనేది ఏర్పడినాక అవి మనం పర్మనెంట్ క్రౌన్స్లోకి మలుచుకోవచ్చు. ఆ తర్వాత మనం పర్మనెంట్ క్రౌన్స్లోకి మలుచుకున్నాక యాంటీరియర్ టీత్ అంటే ముందు భాగం, పైన కింద ముందు భాగం పళ్ళు అవసరమైతే ఒకవేళ అవి కూడా అరిగిపోయి ఉంటే వాటిని కూడా మనం స్మైల్ డిజైనింగ్ ద్వారా మొత్తం అంతా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి మినిమలీ ఇన్వేజివ్ అంటే ఒకవేళ జస్ట్ కొంచెమే అరిగితే యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్ట్, టూత్ ఫిల్లింగ్స్ ఎంత పన్ను అరిగింది దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎక్స్టెన్సివ్ కాంప్లికేటెడ్ కేసెస్లో ఉంటే ఫుల్ క్రౌన్స్ కానీ వినియర్స్ కానీ వాటి కాంబినేషన్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలిడెంట్. థ్యాంక్ యూ.